ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అయితే చిన్న డైరీ ఫార్మ్ దగ్గర అయితే ఉన్నామండి. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు అండి. సో ఎగ్జాక్ట్ గా మదనపల్లి రోడ్డు పెట్రోల్ బంక్ ఆపోజిట్ వస్తుంది. సో అన్న దగ్గర ఒక బ్యాచ్ ఆవులు అయితే వచ్చాయండి. సో ఎన్ని ఆవులు వచ్చాయి, ఎంత ధరలు ఉన్నాయి, ఎన్ని పాలు, అన్ని డీటెయిల్ గా మాట్లాడతాం. హాయ్నా. నమస్తేనా. నమస్తేనా. ఎన్ని ఆవులు వచ్చాయన్నా ఇప్పుడు? అన్న ఇప్పుడు ప్రస్తుతానికి 14 ఆవులు ఉన్నాయన్నా ఈ బ్యాచ్ లో. అవునా. అన్ని ఇవి ఏ జాతి ఆవులు ఉన్నట్టున్నాయి అన్న? హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీ క్రాస్. జెర్సీ క్రాస్ మొత్తం 14 ఆవులు ఉన్నాయి. 14 ఆవులు ఉన్నాయి ఈ రోజు కమ్మకానికి. ఓకే, అదే అండి. సో 14 ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. అందులో మనకు డీటెయిల్డ్ గా ఒక్కో దాని గురించి అయితే మాట్లాడదాం. అన్ని మంచి సైజు లో ఉన్నట్టు. అవునా. ఇప్పుడు చూస్తాండి, ఇది సూట్ ఆవా? ఇది నింపునా చూడది. ఎన్ని రోజులు టైం? ఒక 20 రోజులు టైం ఉంది. ఓకే. ఆవు హెవీ సైజు. ఓకే. ఆవు చూడండి, బాడీ స్ట్రక్చర్ కానీ సైజు లో కానీ నా హైట్ ఉంది. ఆవు ఎన్నో అవుతానా? రెండో అవుతా. 6 పళ్ళు ఇంటి దుబ్బింది. 6 పళ్ళు. అవునా. ఓకే. ఎంత టైం ఉందన్న? అన్న 20 రోజులు. 20 రోజులు టైం. అవును. 20 డేస్ టైం అని చెప్తారండి. మనకు దగ్గరలో అయినట్టుగా చెప్తాడు. పాల కెపాసిటీ ఎంత ఉండొచ్చు అన్న? రోజు మీద ఒక 25 పైన 30 లోపల వస్తారు. 25 పైన 30 లోపల అంటే ఒక 12 నుంచి 15 లోపల. అవును. కోటికి. అవును. ఓకే. ప్రైజ్ ఏమాత్రం ఉండొచ్చునా అన్న? ప్రైజ్ ఇది వచ్చి 1,10,000 చెప్తున్నాను. 1,10,000. 1,10,000 రూపాయలు అని చెప్తారని చెప్పడం. వ్యాపారం అని చేసుకోవచ్చు, తగ్గింపు అనేది ఉంటుంది. సో పాల ధరను బట్టి, పాల స్ట్రక్చర్ ను బట్టి, ఆవును బట్టి రేట్లు అంటే మార్పు తగ్గుతూ ఉంటాయండి. ఎంత రావచ్చు ఫైనల్ గా? ఈడొచ్చి బేరం చేసుకుంటే తగ్గుతుందా? ఓకే. ఎదురుగా వచ్చి బేరం చేసుకుంటే తగ్గుతుంది. వచ్చి మాట్లాడేదాన్ని బట్టి అవును మారుతాయి ఖచ్చితంగా. చెప్పి ఫోన్ లోనే అన్ని డీటెయిల్స్ కావాలంటే చెప్పలేము కదా. కరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి ఆవును చూసి కళ్ళు ఎదురుగా చూసుకొని మంచి చెట్టు చూసుకొని బేరం చేసుకుంటే తగ్గుతుంది. చెప్పిన బేరం అయితే ఫిక్స్డ్ కాదు. ఫిక్స్డ్ ఏం కాదు. అవును. ఓకే. తర్వాత నెక్స్ట్ చూద్దామండి. అన్న ఇది వచ్చి హోలిస్టన్. ఈయన ఒక 4 రోజులు ఉంది. ఈనింది. ఓకే. 4 రోజులు అవుతుంది. అవునా. పెయిదూడ. ఓకే, వెరీ గుడ్. ప్రస్తుతానికి అయితే జున్నుపాలు ఒక 8-9 ఉంది. పోటుకే 8-9 లీటర్ జున్నుపాలు. ఉల్లారితే ఇంకో 2-3 లీటర్లు పెరగచ్చు. అంటే ఇప్పుడు 8 నుంచి 11, 10-11 లీటర్లు ధారాళంగా పూటకు పిండుకోవచ్చు. 22 నుంచి అట్లా రావచ్చు రోజు మీద. అవును. 20-22 రావచ్చు. అవును. అదే అండి. సో ఈ నుండి ఆవు అనమాట. ఈ ఆవుని మీరు వచ్చి పాలు చెక్ చేసుకోవచ్చు. 2 పూటలు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 8 ఉంది. 8 ఉంది. అవును. ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఒక రోజు ఒక ఉండే 3 పూటలు కూడా చెక్ చేసుకుని. ఓకే. 3 పూటలు చెక్ చేసుకోవచ్చు. ప్రైజ్ ఏమాత్రం చెప్తారన్న? అన్న 90,000 చెప్తున్నా. 90,000 చెప్తాను. సో దీన్ని వచ్చి 90,000 రూపీస్ అని చెప్తారని చెప్పడం. వ్యాపారం అని చేసుకోవచ్చు, తగ్గింపు అనేది ఉంటుందండి. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. దీని డీటెయిల్స్ చెప్పడం సరే అన్న. ఇది హెచ్ఎఫ్ క్రాస్. ఇది రోజు మీద ఒక 20 లీటర్లు పిండుతుంది. 25. అవునా. ఈ సైజు కొంచెం మంచి భారీ సైజు. ఎన్నో అవుతావన్నా అన్న? ఇది వచ్చి కడుపులో ఉండేది 3 అవుతా. అవును. 2 ఈతలు అయింది. 3 అవుతా. 3 అవుతా. ఎన్ని రోజులు టైం ఉందన్న? ఇంకొక వారం రోజులు ఉంది. దగ్గరలో అయినట్టుగా అంతా ఒక పాలనరాలు అంతా చూసుకోవచ్చండి. పాలనరాలు టూల్స్ అంతా చెక్ చేసుకోవచ్చు మీరు. సో 20 రోజులు టైం అని చెప్తారు. సో ఒక 2 రోజులు, ఒక రోజు ఇటు అటు గ్యాప్ అంతా రావాలి. ఓకే. మనకి 25 లీటర్ల నుంచి మధ్యలో 20 పైన 25 లోపు 20-25 మధ్యలో అవునండి. 3 అయితే ఆవుగా చెప్తాను. బేరం ఎంత చెప్పారన్న? అన్న ఇది వచ్చి 90,000 చెప్తాను. 90,000. 90,000 రూపీస్ అని చెప్తారండి. సో ఫిక్స్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు. సో ఏమనైతే మనకి చెప్తున్నారు అనమాట. అదే నెక్స్ట్ చూద్దాం. ఇదేనా అన్న? ఇది హెచ్ఎఫ్ హోలిస్టన్ 2 మిక్సింగ్ ఉన్నా. 3 వన్నెల ఆవు. ఓకే. ఆవు చాలా మంచిది. 25 పైన 30 లోపల పిండుతుంది. 25-30 మధ్యలో. అవునా. దాని పాలనరాలు, సన్ను గ్యాప్, రొమ్ము గ్యాప్. సో అవంతా కూడా చెక్ చేసుకోవచ్చు నీట్గా మీరు. పాలనరాలు అంతా చూసుకోవచ్చు, పొదుగు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. హోలిస్టన్ హెచ్ఎఫ్ మిక్సింగ్ చెప్తానండి. సో యావ మంచి, ఇది కూడా మంచి సైజు. అన్ని కూడా మంచి సైజులో ఉండే ఆవులండి. ఇప్పుడు చూపించే ఆవులండి కూడా. ఎన్ని రోజులు టైం ఉందన్నా? అన్న ఇది వారం రోజుల్లో ఇంతన్నా. వారం రోజులు. అవును. సో వారం 10 రోజుల లోపల అయితే చెప్తున్నారండి. సో 3 అయితే కలుపుతారు. 2 ఈతలు అయింది. 3 అయితే కదా? 2 అయితేనా? 2 అయితే. కడుపులో ఉండేది 2. ఓకే. ఒక ఈత అయిందండి. 2 ఈత చెప్తున్నాడు. మంచి సైజ్ అయితే ఉంది. ప్రైజ్ ఏం చెప్పారన్న? ఇది వచ్చి 1,05,000 చెప్తున్నా. 1,05,000. అవును. సో 1,05,000 రూపీస్ అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి. తగ్గింపు అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీరు వచ్చి చూసుకొని చెక్ చేసుకోవచ్చండి. ఇది హోలిస్టన్. 2 అయితే పడ్డ 4 పళ్ళు మీద ఉంది. 4 పళ్ళు మీద అయితే ఉందని చెప్తానండి. 2 అయితే 4 పళ్ళు మీద ఉంది. మంచి సైజు. సూటావు కదా? సూటిదేనా? ఎన్ని రోజులు? వారం రోజులు టైం ఉంది. 6 రోజులు టైం చూసుకోవచ్చండి. దీనికి రొమ్ము గ్యాప్ 1 వీక్ అనేది టైం చెప్తారండి.
సో పొదుగు అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చారంటే ఇంకా నీట్ గా చెక్ చేసుకునేదాన్ని బాగుంటుంది. ఇది కూడా వారం రోజులు కదా? అవునా, వారం రోజులు టైం ఉంది. వారం 10 రోజులుగా చెప్తానండి. ఒక 20 లీటర్ల పైన వస్తుందా? 20 లీటర్లు. అవునా, మనకు రోజు మీద వచ్చి 20 లీటర్ చెప్తానండి. లీటర్ ఇటు అటు ఉంటది. 18 నుంచి 20, 22 ఆ మధ్యలో అనేది చెప్తానండి. ప్రైస్ ఏమాత్రం 95,000 చెప్తాను. 95, 95,000 అని చెప్తారని చెప్పడం, వ్యాపారం అని చేసుకోవచ్చు. తగ్గింపు అనేది ఉంటదండి. హెచ్ఎఫ్ క్రాస్, ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి. మూడో ఈతనా? అవునా, 2 ఈతలు అయిందండి. మూడో ఈత సూట్ కదా? అవునా. ఎన్ని రోజులు టైం ఉందండి? ఇంకో వారం లోపలే, 1 వీక్ అని చెప్తాను. సో ఒక వారం 10 రోజుల లోపల అని చెప్తారు. సో ఇది కూడా మనకి అమ్మకానికి అయితే ఉందన్నమాట. పాలు ఎన్ని రావచ్చన్నా? అన్న పాలు ఒక 20 పైన వస్తుందా? 20 లీటర్ల పైన. సో పూట మీద వచ్చి 10-11 ఆ విధంగా రావచ్చు అని చెప్తారండి. సో ఎలక్ట్రిక్ ఫీడింగ్ బట్టి ఉంటది. సో పొదుగంతా కూడా బాగానే చూసుకోవచ్చు. ప్రైస్ ఏం చెప్పారన్నా? ఇది 80,000 చెప్తున్నాను. 80,000, 80,000 రూపీస్ అనేది చెప్తారండి. చెప్పడం, వ్యాపారం అని చేసుకోవచ్చు. ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటదండి. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నా, ఇది 2 రోజులు అయిందా? 2 రోజులు అయింది. అవునా, ఈనింది. అవునా. ఏం తోడు ఉందన్నా? దీనికి కోడతోడు ఉంది. కోడదోడ. ఓకే, ఇది కోడదోడ. మూడో ఈత అవ్వండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 7 లీటర్లు జున్ను పాలు ఉంది. జున్ను పాలు 7 లీటర్లు. ఒళ్ళారితే ఒక 10 లీటర్లు రావచ్చు. 10 లీటర్లు. ఇప్పుడే అమ్మినానా? అయిందన్నా? వ్యాపారం అయిపోయింది. అవును. అమ్మినానా? ఓకే, యావ అయితే వ్యాపారం కూడా అయిపోయిందని చెప్తానండి. సో ఇది 2 రోజులు అయితే ఈయన కోడదోడ. సో మీరు ఈ నుండి ఆవులు అయితే మీరు పాలు అయితే చెక్ చేసుకోవచ్చండి. సో సూట్ ఆవులకి అయితే మనకి ఏం చూసుకోవచ్చన్నా? ఏం గ్యారెంటీ అన్న? సూట్ ఆవులకి గుడ్లమ్మాయికి పెన్సిల్ వేసేదానికి గ్యారెంటీ. మీరు చూసి పట్టుకోబోల్సింది. అదే మీ ఎక్స్పీరియన్స్ తో చూసుకోవాలండి. ఫస్ట్ మీ అనుభవం ఉండాలా. ఆవులు అన్ని చూసుకోవాలా. ఆవును చూడగానే మీరు అయితే చెక్ చేసుకుని అన్ని చూసుకోవచ్చు. సో గుడ్లమాయికి అనేది వీళ్ళు గ్యారెంటీ ఇస్తారు. దీన్ని అయితే 67,000 కమ్మినాం. 67, 67,000 అయితే అయిపోయిందని చెప్తానండి. సో ఈ ఆవునైతే ఈ రోజే అయిందని చెప్తారు. సో వాళ్ళతో కూడా ఇంకొక వీడియో సపరేట్ మాట్లాడిద్దాము. ఇది అది సపరేట్ కదా? ఓకే ఓకే. ఇది కూడా అమ్మేసినారు అయితే? ఇది అమ్మినాం. ఇప్పుడే అమ్మినా. కుప్పం లీడే ఉన్నారు. ఓకే, ఎన్నో అవుతావు అన్నది? అన్నగారు మీరేనా కొనిదే? నమస్తే. హలో హలో, మీరు అడగండి. నమస్తే అన్న. మాది కుప్పం అండి, శాంతిపురం మండలం, శ్రీపండపల్లి గ్రామం. అది మేము వచ్చి 87,000 కొన్నామన్నా. మాకు ఇంతకు ముందు 10 రోజుల క్రితం వచ్చి 4 ఆవులు కొన్నాం. మేము 4 ఆవులు సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ పొంగనూరు కొత్తిళ్ళ కాడ వచ్చి చిన్న అన్నగారు వచ్చి 4 ఆవులు కొన్నాం కాబట్టి 4 ఆవులు సక్సెస్ అయింది. మాకి 4 ఆవులు సక్సెస్ అయిన దాని వల్ల ఆ నమ్మకం పైన కూడా వచ్చినాము. ఇంతకుముందు వచ్చామన్నా? ఇంతకుముందు వచ్చానమ్మా. 4 ఆవులు కొన్నామన్నా. 4 ఆవులు మాకు సక్సెస్ అయింది. అన్ని బాగానే ఉన్నాయి. అన్ని చెక్ చేసుకున్నాము. అన్న చెప్పిన పాలు అన్ని మాకు గ్యారెంటీ, అన్ని పాలు బాగా వచ్చింది కాబట్టి ఆ నమ్మకమైన మళ్ళీ ఇక్కడ వచ్చాము. మళ్ళీ అన్న ఇక్కడ 1,00,000 రూపాయలు చెప్పినాడు. మాకు 87,000 ఇచ్చినాడు అన్న. ఫోన్ లో అడిగితే 1,00,000 రూపాయలు చెప్పినాడు. మేము ఇక్కడ వచ్చి అడిగితే దగ్గర వచ్చి అడిగినాం కాబట్టి మాకు 87,000 ఇచ్చినాడు అన్న. మాకు 4 ఆవులు సక్సెస్ అయింది కాబట్టి ఆ నమ్మకం ఇక్కడ వచ్చాము. మాకు ఆవు నచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చి కూడా ఇంకా 2 ఆవులు కావాలన్నాము, ఇస్తామని చెప్పినాడు. మాకు అన్ని గ్యారెంటీ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ వచ్చామన్నా, కొన్నాం మేము. మిగతా ఎప్పుడైనా ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారా అన్న? అక్కడ అన్నకాడికి పోతే, చిన్న అన్నకాడికి పోతే పోనూరు కాడ మనకు ఆయన 1,00,000 రూపాయలు చెప్పినా కూడా మన పై దగ్గర అడిగితే మనకు డిస్కౌంట్ అయితే తగ్గిస్తాడు కాబట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు, రైతులు కూడా కొనుక్కోవచ్చు. అతని దగ్గర ఎవరు కానీ నష్టపోలేదు, అందరికి సక్సెస్ అయింది. మళ్ళీ మనం కొనాలనిపిస్తుంది ఇక్కడ వస్తే కూడా. డైరీ ఫామ్ మామూలుగా రైతులు అన్న, డైరీ ఫామ్ కాదు, రైతులు, మామూలు రైతులే. మాకు ఆ నమ్మకం బాగా కుదిరింది కాబట్టి మళ్ళీ ఇక్కడ రావాలనిపిస్తుంది. మళ్ళీ నమ్మకం అనేది మాకు 10 మందికి మేము తెలియజేస్తున్నాం అన్న. ఒకసారి వచ్చి మీకు నమ్మకం కుదిరింది కాబట్టి మళ్ళీ వచ్చినాము. మళ్ళీ ఇంకా 2 ఆవులు కావాలి కాబట్టి అన్నకాడికి వస్తామని చెప్పినాం అన్నా మేము. అన్న మాకు ఫైనల్కి 87,000 అయిందన్నా. మాకు 1,05,000 వ్యాపారం అయింది. 87,000 ఇచ్చినాడు అన్న. 1,05,000 అట్లా చెప్పారట. 1,00,000 రూపాయల విధంగా. సో 87,000 ఫైనల్ గా అయిపోయిందండి. ఎవరైతే చెక్ చేసుకుని అన్నాళ్ళు కుప్పం నుంచి వచ్చి పంపుతున్నారంటే మీకు ఎవరైనా కావాలనుకుంటే ఆ విధంగా వచ్చి చెక్ చేసుకొని చూసి పట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇదేనా? ఇది హెచ్ఎఫ్ మూడో ఈత. సూట్ దిన ఇంకో వారం రోజులు పడుతుంది. వారం టైం ఉంది. అవునా? రోజు మీద ఒక 20 లీటర్ల పైన వస్తుంది. బేరం అయితే 75,000 చెప్తున్నాను. 75,000 చెప్తాను. సో చెప్పడం అయితే 75,000 ఆ విధంగా చెప్తానంటే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో వారం 10 రోజుల లోపల అయితే చెప్తాను అనమాట. ఇది కూడా బిగ్ యానిమల్. మనకి ఎన్ని రోజు పాలు? 20+. 20+. మన పూట మీద వచ్చి 10 పైన అయితే చెప్తానండి. రోజు మీద వచ్చి 20,
ఒక 22 లీటర్ అది చెప్తారు. సో చెప్పింది ఎక్కడ ఫిక్స్ రేట్ ఉండవు. పాలు కూడా 1 లీటర్ ఇటు మీ ఫీడింగ్ బట్టి ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఏదో తీసుకున్నామంటే కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మీకు మంచి క్వాలిటీలో ఉండే ఆవులు అయితే దొరుకుతాయి అనమాట. ఇవి వాయిదా సిద్ధ అని చెప్పిన నా ఇవి జెర్సీ కదనా? నా జెర్సీలనా? ఓకే, ఎన్నుడైనా? 2 జెర్సీలు 2 అమ్మినానా? 2 అమ్మిండవు. వీకోట పిల్లోడు ఇట్లా నేను ఈ పిల్లోడు కొనుక్కున్నాడు. ఓకే, జెర్సీలే కావాలని 3 రోజుల క్రితం ఫోన్ చేసినాడు. ఓకే, జెర్సీలు తెప్పించిన. ఇప్పుడు వచ్చినాడు సెలక్షన్ చేసుకుని. ఈ 2 ఆవులు ఇది ఈనింది. ఈయన 2 రోజులు అయింది. 2 రోజులు ఏం దూడనా? ఇది కోడదోడ. కోడదోడ అవునా? పాలనా? నా పాలు ఇప్పుడు ప్రస్తుతానికి 8 జున్ను పాలు. ఉల్లారితో 2 లీటర్లు పెరగచ్చు. 10 లీటర్ల పైన రావచ్చునా? అవునా? ఓకే, జెర్సీ రెడ్ అండ్ జెర్సీ, మంచి రెడ్ అండ్ జెర్సీ. ఓకే, ఇది వచ్చి సూడిది. వారంలో ఈంతుంది. ఎన్నో అయితే ఉన్నది? ఇది 2 అయితే, అది 2 అయితే, ఇది 2 అది 2. అవును, వారం రోజులు టైం ఉంది. అది ఎన్ని రావచ్చు పాలు? ఇది 10 పైన వస్తుంది. 10 పైన. అవునా? కోటి మీద. అవునా? ఇది మనకి టెంపరేచర్ ఏమాత్రం ఉండొచ్చునా దీనికి? అన్న దీనికేం ఎండ ఎంత ఉన్నా పర్వాలేదు జెర్సీకి, అట్లంతా ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఏదైనా కానీ తట్టుకుంటాయినా ఇవి. ఏదే ఆవైనా కానీ తట్టుకుంటుంది. ఎండలో కట్టేసి మేపేవే ఇవి. ఓకే, ఏదైనా కూడా మనకు ఖచ్చితంగా షెడ్లోనే పెట్టా అనే ఏం లేదండి. సో కొంచెం మనం బయట కూడా తిప్పి మేపుకోవచ్చు. టెంపరేచర్ మనకు 30-32 ఆ విధంగా ఉన్నా కూడా ఇబ్బంది లేదని చెప్తాను. సో ఈ 2 ఆవులు కూడా మొత్తానికి వ్యాపారం. 2 ఆవులు మొత్తం 3 రోజుల ముందు చెప్పినాడు జెర్సీలే కావాలన్నా. జెర్సీలే కావాలని. అవును, మన వీడియో చూసి ముందు జెర్సీలు కావాలన్నా అని అంటే జెర్సీలు తెప్పించిన. వచ్చినాడు, ఇప్పుడు సెలక్షన్ చేసుకుని తీసుకున్నాడు. అతనే అతనే అడగండి. ఈయన ఏం రేటుకైనా? నా 1,60,000 2 వచ్చి 1,60,000. ఈ 2 ఆవులు 1,60,000 అయితే కొన్నామని చెప్తానండి. సో కొన్నోళ్ళ దగ్గర కూడా ఒకసారి మాట్లాడదాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వీకోట నుంచి వచ్చారు. ఇంత ముందు వచ్చినారా? వచ్చినారు. మీకు ఎర్రావులే సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకని? అవునా, జెర్సీ మా కల్లా ఎండాకాలము తిట్టుకుంటే జెర్సీలు తెప్పించి. జెర్సీలు అయితే బాగుంటాయని తీసుకున్నారు. అన్ని చెక్ చేసుకున్నారా? అన్ని చెక్ చేసుకున్నాం. మీకు చెప్పిన కాడికి పాలు అంతా అన్ని బాగా వస్తాయి. సో మీ అనుభవం ముందుగా చూసుకోవాలా. అవును, మీకు వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటది. అవునవును, ఏదో మనకు చెప్పినారు ఇచ్చినారు పోయి మళ్ళీ మీరు బాధపడలేదు. తీసుకోపోయినా 10-15 ఆవులు ఉన్నాయి. మీకు ఆవుల అనుభవం ఉంది కాబట్టి. అందులో జెర్సీ పాలు ఫ్యాట్ వస్తుంది. మిక్సింగ్ కి జెర్సీలు కావాలంటే దానికి తెప్పించిన. ఓకే, ఏం రేట్ కైనా? 1,60,000 2 కలిపి. 2 వచ్చి 1,60,000. అప్పుడు 80,000 ఒక్కోటి. ఈచ్ 80,000 కి అయితే అయిందని చెప్తానండి. 2 సెకండ్ లాక్టేషన్ ఆవులే. సో ఇట్లాంటి ఆవులు మీకు కావాలంటే కంటిన్యూగా చిన్న డైరీ ఫార్మ్ దగ్గర అయితే ఉంటాయండి. సో బ్రదర్, మీకు ఇంకా ఎవరన్నా రావాలి అనే రైతులు చూస్తుంటారు వీడియో, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చును. ఆవులు గ్యారంటీ ఉంటుంది. ఆవులన్నీ గ్యారంటీ ఉంటాయి. ఫాలో ఇస్తుంది. వచ్చి బేరం చేసుకుని కొనుక్కుంటే. ఏం రేట్ చెప్పారు ఫోన్ లో? మాకు 1,80,000. 1,80,000 80,000 చెప్పారు. అవును, 1,80 చెప్తే 1,60 1,60 కన్నా. ఓకే, సో వచ్చి మీరు ఇక్కడ చూసుకొని రేట్లు బేరం చేసుకోవచ్చు. అవును, ఓకే, థ్యాంక్ యూ. నా ఒకటి ఏనట్టుంది కదా అన్న? ఇది నిందా? ఏం దూడ అన్న? కోడదోడ. ఎప్పుడు ఏందన్నా? అన్న ఈ వారం అయిందా? వారం అయింది. పాలు ఎన్ని వస్తాడైనా? 8 లీటర్లు ఉందా? 8 లీటర్లు. ఓకే, ఇది వచ్చి మనకి 8 లీటర్ పాలు చెప్తానండి. ఈయన వారం అయితే అని చెప్తున్నాడు. కోడదోడ. అవునా? 16 లీటర్ అనేది వస్తానండి. ప్రైస్ ఏం చెప్పారండి దీన్ని? అన్న ఇది 65,000 చెప్తున్నా. 65 65,000 అని చెప్తారని చెప్పడం. వ్యాపారం అని చేసుకోవచ్చు. ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటదండి. ఇది నిన్న నిన్నేనింది. అవునా? కోడదోడ. ఎన్నో అవుతావునా? నా 3 అవుతా. పాలు ఎన్ని వస్తుందన్నా? అన్న ఇప్పుడు ఒక 6 లీటర్లు ఇస్తుంది జున్ను పాలు. సో 6 లీటర్ అంటే రోజు మీద వచ్చి 12 లీటర్లు ఆ విధంగా. అవునా? ఇది అమ్మినా? ఓకే, ఇది కూడా అయిపోయింది. ఏం రేటు కిందనా? అన్న ఇది 62,000 ఇచ్చింది. 62. అవును, 62 అయితే ఫైనల్ గా అయిపోయిందని చెప్తానండి. సో ఈ ఆవునైతే. సో ఇట్లాంటి ఆవులు కంటిన్యూగా ఉంటాయండి. కంటిన్యూగా వీళ్ళ దగ్గర. ఒకసారి అడ్రస్ చెప్పండి అన్న. అడ్రస్ అన్న పుంగనూరు, కొత్త ఇండ్లు, మదనపల్లి రోడ్డు, నియర్ పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్. అవునా? పుంగనూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓకే, 365 రోజులు ఉంటాయి మనకి. ఈ రోజు ఉంటుంది, ఈ రోజు రేపు ఉండదు అనే పని ఉండదు. 365 రోజులు స్టాక్ ఉంటది. ఎప్పుడు ఉంటాయి. అందులో మనకి హెచ్ఎఫ్ ఉంటాయి, జెర్సీ క్రాస్, హెచ్ఎఫ్ క్రాస్. అవును. ఇంకా వేరే ఏదన్నా కాంక్రీజ్ అట్లా? ఆ కాంక్రీజ్ లా గిరి అయితే ఒకవేళ చిక్తే తెస్తాము.
అంటే మీరు ముందుగా చెప్తే ఎవరైనా చెప్తే అట్లేంలే, అది చిక్కేది రేరు మన సైడ్. దొరికితే అయితే తెచ్చి ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తాము మీ ఛానల్ కి. ఓకే, ఏం రేట్ల నుంచి స్టార్ట్ అవుతాయి అన్న? 60,000 నుంచి 1,10,000, 1,20,000 వరకు ఉంటాయి. 60,000 నుంచి? అవును, 1,20,000. అవును. డైరీ ఫామ్ వాళ్ళు తీసుకోవాలంటే, రైతులకి తీసుకోవాలంటే వాళ్ళకి ఏం చెప్తారన్న? డైరీ ఫామ్ వాళ్ళు అయితే కొద్దిగా పాలు ఎక్కువ ఇచ్చి కొద్దిగా 3వ ఈత 4వ ఈత ఉన్నది తీసుకున్నా కూడా పాలు ఇస్తాయి. రైతు వారు అయితే ఒక 2వ ఈత తొలసూరు 3వ ఈత తీసుకొని పాల వారిగా బాగుంటది. ఎట్లాంటి వాళ్ళకైనా కూడా మన డైరీ ఫామ్ నుంచి ఆవులు అందుబాటులో. అవును, అదే అండి. సో అన్న దగ్గర చూసారు కదా, మొత్తం ఆవులన్నీ కూడా చూపించాము నీట్ గా. సో మీకు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఇక్కడికి వచ్చి బేరం చేసుకోండి. సో మీకు నెగోషియబుల్ ప్రైస్ ఖచ్చితంగా ఉంటది. సో చెప్పిన రేట్ ఎక్కువ ఇస్తానంటే ఏమనుకోవద్దండి, ఖచ్చితంగా తగ్గే ఉంటదండి.